సో టుడే విల్ డిస్కస్ అబౌట్ ఎడిట్ టూల్స్. సో ఎడిట్ టూల్స్ అనేవి మనకి ఇక్కడ సపరేట్గా లాస్ట్ టూల్ బార్లో ఇక్కడ ఉంటాయి. పైన మనం డ్రాయింగ్ టూల్స్ కవర్ చేసాం కదా లాస్ట్ సెషన్లో. ఇవి ఎడిట్ టూల్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? మూవ్, పుష్ పుల్, రొటేట్, ఫాలో మీ, ఆఫ్సెట్, స్కేల్ అండ్ దీన్ని ఫ్లిప్ అంటాం, రివర్స్ లాగా, అదే మిర్రర్ కమాండ్ లాగా ఫ్లిప్ కూడా ఉంది. ఇది 2024 నుంచి 23 నుంచి ఉంది, ప్రీవియస్ సెషన్లో లేదు, అందుకే ఈ ఆరే ఇచ్చాను. సో టుడే పుష్ పుల్. పుష్ పుల్ అంటే వీ కెన్ పుష్ ఆర్ పుల్ సెలెక్టెడ్ ఫేసెస్. ఓన్లీ ఫేసెస్ని మాత్రమే పుష్ పుల్ చేయగలం, ఎడ్జెస్ని పుష్ పుల్ చేయలేం. ఓకే, పుషెస్ ఆర్ పుల్స్ ఆర్ ఎక్స్ట్రూడ్స్ సెలెక్టెడ్ ఫేసెస్ విత్ స్పెసిఫైడ్ పుష్ పుల్ వాల్యూ. ఓకేనా, విత్ స్పెసిఫైడ్. సో వీ కెన్ పుష్ అంటే, పుల్ అంటే పుష్ అంటే కంప్రెస్ చేయడం, పుల్ అంటే ఓకే ఎక్స్ట్రూడ్ చేయడం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ ఎ క్లోజ్డ్ ఫేస్, పుష్ పుల్. ఐ విల్ క్రియేట్ ఎ రెక్టాంగిల్ 100,50, ఎంటర్. Space bar. P for push pull. Click on the face, direction and the distance కావాలి 10 feet, enter. Escape. మళ్ళీ rectangle 100,50, దీన్ని Ctrl C Ctrl V. పుష్ పుల్ డబుల్ క్లిక్ చేస్తే లాస్ట్ పుష్ పుల్ వాల్యూ ఆటోమేటిక్గా రిపీట్ అవుతుంది. ఇప్పుడు డబుల్ క్లిక్ చేస్తే అదేందా పుషెస్ ఆర్ పుల్స్ బౌండెడ్ ఏరియా, పుష్ పుల్. ఇప్పుడు నాకు ఇది రెక్టాంగిల్ 100/50 కదా, ఒక 6 ఇంచెస్ గ్యాప్లో ఇంకో రెక్టాంగిల్ కావాలి. సో ఏం చేస్తారు, ఇక్కడ నుంచి 6,6, ఇక్కడ నుంచి 6,6, ఇంకొక రెక్టాంగిల్ ఇలా డ్రా చేస్తాం. ఎరేస్ టూల్తో ఈ ఎడ్జెస్ని ఇలా ఎరేస్ చేసి డూ వాట్, పుష్ పుల్. సెలెక్ట్ ద ఫేస్, డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ కావాలి 1 feet, ఎంటర్. అదేవిధంగా పుషెస్ ఆర్ పుల్స్ సెలెక్టెడ్ ఫేసెస్. వన్ ఫీట్, ఎంటర్. దీని లోపల ఇంకొక రెక్టాంగిల్ డ్రా చేద్దాం. 1 feet, ఎంటర్. దీని లోపల ఇంకొక రెక్టాంగిల్ డ్రా చేద్దాం. 1 feet, ఎంటర్. దీని లోపల ఇంకొక రెక్టాంగిల్ డ్రా చేయండి. పుష్ పుల్ తీసుకొని డబుల్ క్లిక్ ఆన్ ద ఫేస్. ఇన్ కేస్ నాకు ఇక్కడ హోల్ పడాలి, రెక్టాంగిల్ పుష్ పుల్ తీసుకోండి, ఈ ఫేస్ని సెలెక్ట్ చేసి ఈ ఎడ్జ్ క్లిక్ చేస్తే బ్యాక్ అప్ టు ద ఎడ్జ్. అలా కాకుండా ఒక వాల్యూ ఇవ్వాలి. 1 feet, ఎంటర్. బ్యాక్ వచ్చింది కదా, -1 feet ఇస్తే లోపలికి వెళ్తుంది. ప్లస్ వాల్యూ విల్ కమ్ ఫార్వర్డ్ డైరెక్షన్, మైనస్ వాల్యూ విల్ కమ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం డిలీట్ చేయాలంటే త్రిబుల్ క్లిక్, డిలీట్, త్రిబుల్ క్లిక్, డిలీట్, త్రిబుల్ క్లిక్, డిలీట్, త్రిబుల్ క్లిక్, డిలీట్, త్రిబుల్ క్లిక్, డిలీట్. సో పుష్ పుల్ తీసుకున్నాను, హైట్ వచ్చేసరికి 2 feet ఇస్తున్నాను. ఎంత? 2 feet, ఎంటర్. సో ఈ మిడ్ పాయింట్ నుంచి సమ్వేర్ దిస్ రిఫరెన్స్ కోసం తీసుకున్నా, బ్యాక్ 1 feet, ఎంటర్. ఇటు ఒక 1 feet, ఎంటర్. ఇలా 100/50 సరిపోలేదు. టేక్ ఎ రెక్టాంగిల్ 30 feet, 25 feet, సరిపోయింది. పుష్ పుల్ ఎంత? 2 feet. హౌ మచ్? 2 feet. నేను ఇక్కడ నుంచి ఒక లైన్ తీసుకొని ఈ డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్ ఇస్తున్నాను? 5 feet, ఎంటర్. ఆ ఎడ్జ్ కనిపించాలంటే ఏం చేయాలి? ఏం చేస్తారు? ఎడ్జ్ కనిపించాలంటే, ఎండ్ పాయింట్ కనిపించాలంటే ఎలా టర్న్ ఆన్ చేసుకోవాలి ఎండ్ పాయింట్స్ని? స్టైల్స్లోకి వెళ్ళి చదవలే మీరు ఇక
టాపిక్ అవి అయిపోయింది, మీకు ఇంకా చూడాలి. అది స్టైల్స్ ఇట్లోకి వెళ్ళి ఇక్కడ ఎండ్ పాయింట్స్ ఆన్ చేసుకుంటే ఎండ్ పాయింట్స్ వస్తాయి. వాల్యూ ఎంత ఉంటుంది చూడండి. ఇవన్నీ టిప్స్ అన్నీ ఈ క్లాస్లో చాలా టిప్స్ చెప్పి, ఆ క్లాస్ మిస్ అయితే మీకు టిప్స్ అన్నీ అర్థం కావు, అందుకే చెప్తున్నా. కొంచెం స్టడీ చేయండి, సరేనా? మన అందరికి వచ్చిన మీకు రావాలి కదా. 3 feet ఎంటర్, 3 feet ఎంటర్, ఇలా నువ్వు పుష్ పుల్ తీసుకుని ఈ పార్ట్ని ఇలా పుల్ చేయండి. 3 feet ఇచ్చాను కదా, ఇంకొక 3 feet, 6 feet ఇద్దాం, ఇంకొక 2 feet. ఓకే, ఇక్కడ నాకు స్టెప్స్ రావాలి. సో ఎల్, ఇక్కడ నుంచి హైట్ 6, డెప్త్ 12, 6, 6, కంట్రోల్ Z, కంట్రోల్ Z, కంట్రోల్ Z, 6 inches, 12 inches, 6 inches, 12. పుష్ పుల్ తీసుకుంటారు, ఈ ఫేస్ ఇలా క్లిక్ చేసి ఈ ఫేస్ దాకా క్లిక్ చేస్తారు. ఇలా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు స్టెప్స్, అంతే. అదేందా జస్ట్ నీట్గా స్టెప్స్ డ్రా చేసుకుంటారు, ప్రిపేర్ చేసుకుంటారు. నార్మల్గా ఒక రెక్టాంగిల్ ఉంది, 12, 1 feet by 1 feet. కాలం అనుకుందాం. పుష్ పుల్, పుష్, స్పెసిఫై ద డైరెక్షన్, హౌ మచ్ యూ వాంట్, 10 feet. నాకు 9 feet దాకా కాలము, 1 feet ఎక్స్ట్రా ఎక్స్ట్రూడ్ వచ్చింది దానిపైన, మళ్ళీ 62 inchesతో డిజైన్ వచ్చింది. సో నేను ఫస్ట్ 7 feet ఇస్తున్నా, కాంపౌండ్ వాల్ కాబట్టి 8 feet టోటల్. సో ఎంత ఇస్తున్నాను, 7 feet ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎక్స్ట్రూడ్ చేస్తే ఆ ఫేస్ ఎక్స్ట్రూడ్ అవుతుంది కదా. కంట్రోల్ పెట్టారనుకోండి, అక్కడ నుంచి ఒక ఫేస్ అనేది యాడ్ అవుతుంది. ఇట్లా యాడ్ వన్ మోర్ కంట్రోల్ టు యాడ్ ఆర్ రిమూవ్ ఫేస్ వైల్ డూయింగ్ పుష్ పుల్. ఇక్కడ నుంచి ఎంత కావాలి, 1 feet ఎక్స్ట్రా అలా. ఇప్పుడు ఈ ఫేస్ని 1 inch ఇటు, కంట్రోల్ 1 inch ఇటు, 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 ఇలా కింద నుంచి వస్తే మనకి ఎంత గ్యాప్, 1 inch. ఈ లైన్స్ వద్దనుకుంటే యూస్ ఎరేస్ టూల్ టు. సో దీనికి సపరేట్గా ఒక మెటీరియల్ కలర్ ఇస్తారు మీరు. అదేందా బొలాట్స్ ఉంటాయి కదా మీకు, ఇలా బొలాట్స్ ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ 1 feet ఎక్కువ ఇచ్చారు యాక్చువల్గా, ఇది వచ్చేసరికి -10 చాలు, లేదు 2, మొత్తం ఎంత అది ఇప్పుడు 7 + 7 feet ప్లస్ ఇదంతా టోటల్ 4. అరే 12 - 10 చేసా, 2 ఉంది, 2 + 2 చేసా, ఎంత వచ్చింది? ఫామ్లో ఉండండి, అంతే కదా. ఇలా ఒక కాలమ్స్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. అదివిందా మనకి వుడెన్ స్ట్రక్చర్ ఏమైనా కావాలి, 6, పుష్ అంత 10 feet. దీన్ని కాపీ కమెంట్ నీట్గా కాపీ చేసుకుని పైన మనం ప్రిపేర్ చేసుకుంటాం. ట్రస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ అయినా వుడెన్ స్ట్రక్చర్ గజ్జిబోస్ చేసాం గుర్తుందా, ఇలా గజ్జిబోస్ డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమెంట్ మూవ్ కమెంట్ చెప్పినప్పుడు చెప్తాను. ఇది ఒక 2 feet ఇచ్చి ఇంటూ 10 ఇద్దాం. దీనిపైన ఇంకొక రెక్టాంగిల్ రాచారు, జస్ట్ ఎజ్యూమ్ ఇలా డ్రా చేసాం అనుకోండి. ఇక్కడ నుంచి అరే సో అందుకే ఎడ్జెస్ రావాలంటే అవ్వవు. సో ఇవన్నీ గ్రూప్స్ ఏ ఉండాలన్నమాట. సో అప్పుడు ఏం చేద్దాం, సపరేట్గా ఒక రెక్టాంగిల్ డ్రా చేద్దాం. ఈ పార్ట్ ఇలా సెలెక్ట్ చేసుకుంటూ ఇది మొత్తాన్ని గ్రూప్ చేసి ఇక్కడ పెడతాం. ఇలా గ్రూప్ చేసి పెట్టాలా, లేకపోతే ఇప్పుడు చూడండి మళ్ళీ స్టిక్ అయిపోయినాయి, మళ్ళీ స్టిక్ అయిపోతాయి. రైలింగ్ లాగా మొత్తాన్ని చేసి మళ్ళీ దీని మీద స్ట్రక్చర్ క్యానపీ
ఎంత 2 సంథింగ్ లైక్ దిస్. ఈ పార్ట్ని ఇలా కాపీ చేసుకుంటూ వెళ్తారు. ఇదంతా వాక్వే. ఇలా మీరు ఏం చేయొచ్చు అంటే పుష్ పుల్, పుషెస్ ఆర్ పుల్స్ బౌండెడ్ ఏరియాస్. ఓకేనా? పుష్ పుల్ అర్థమైందా? ఏం చేస్తారు? టేక్ టూల్, click on face and push pull value, double click to repeat last value, control to make a copy of selected face, press control key while push pull కమెంట్ తీసుకొని ఫేస్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఒక ఫేస్ ఫామ్ అవ్వాలంటే ఏం చేస్తాం? కంట్రోల్ ప్రెస్ చేస్తాం. విచ్ మేక్స్ ఏ కాపీ ఆఫ్ సెలెక్టెడ్ ఫేస్. ఇక్కడ పుష్ పుల్ వాల్యూ. ఇంకా నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక వాల్ తీసుకున్నాను. వాల్ వచ్చేసరికి 6, 10 feet. వాల్ హైట్ ఎంత ఇస్తున్నాను? పుష్ పుల్ 10 feet. సమ్వేర్ నాకు ఇక్కడ ఒక డోర్ ఉంది. డోరు 36, 7 feet. సమ్వేర్ ఎలా ఉంది. నాకు ఇక్కడ డోర్ ఓపెనింగ్, విండో ఓపెనింగ్ రావాలి. సో పుష్ పుల్ తీసుకుంటారు, సెలెక్ట్ చేసి -6 ఆర్ఎల్స్ ఫేస్ క్లిక్ చేసి ఈ ఫేస్ మీద, ఈ బ్యాక్ సైడ్ ఎడ్జ్ మీద ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అంతవరకు మనకి పుష్ పుల్ అవుతుంది అనమాట. ఏం చేయాలి? క్లిక్ ఆన్ ఫేస్. సో ఇప్పుడు ఎంత ఇస్తాం? ర్యాండమ్గా వస్తుంది. క్లిక్ చేసి మౌస్ వదిలేయాలి. డ్రాగ్ చేస్తూ ఈ బ్యాక్ సైడ్ ఇలా క్లిక్ చేయాలి. క్లిక్ చేసి పోయింది. లైక్ దిస్. ఓకేనా? దిస్ ఈజ్ అవర్ పుష్ పుల్. నెక్స్ట్ కమాండ్ మూవ్. To move stitch copy array selected entities. మూవ్ కమెంట్ మీరు ఏం చేయొచ్చు అంట? మూవ్ చేయొచ్చు, కాపీ చేయొచ్చు, స్టిచ్ చేయొచ్చు, అరే చేయొచ్చు. అరే అంటే ఎలా చేస్తారు? మూవ్ ఎలా చేస్తాం? ఆ డైరెక్షన్లో, ఎక్స్ డైరెక్షన్లో, వై డైరెక్షన్లో, జెడ్ డైరెక్షన్లో. రెక్టాంగులర్ అరే లాగా. పోలార్ అరే అంటే రొటేట్లో పోలార్ అరే కొట్టచ్చు. సపరేట్గా అరే కమెంట్ ఉండదు. ఇక్కడ కమెంట్ లోపలే మనకి టిప్స్ ఉంటాయి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టూల్ మూవే. 4 కమెంట్స్ ఒకే ఆపరేషన్లో రన్ అవుతూ ఉంటాయి. జస్ట్ టిప్ అన్నమాట ఇది. ఓకేనా? మూవ్ షార్ట్ కట్ ఎం టు మూవ్ స్టెచ్ కాపీ అరే సెలెక్టెడ్ ఎంటిటీస్. చేద్దామా? హౌ టు డూ మూవ్ ఆపరేషన్ ఇన్ స్కెచ్అప్. ఇప్పుడు నాకు ఈ వాల్ మొత్తం మూవ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ పెట్టాలి, వేరే దగ్గర ప్లేస్ చేయాలి. ఏం చేస్తాం? ఇలా సెలెక్ట్ చేసి మూవ్ కుట్టామనుకోండి, ఆ ఫేస్ మాత్రమే మూవ్ అవుతుంది. దీన్ని స్టిచ్ అంటాం. ఓకేనా? మొత్తం మూవ్ అవ్వాలంటే సెలెక్ట్ మొత్తం, సెలెక్ట్ టోటల్. ఎలా సెలెక్ట్ చేస్తారు? టోటల్గా త్రిబుల్ క్లిక్ సెలెక్ట్ చేయాలి. ప్రెస్ ఎం, గివ్ ఏ బేస్ పాయింట్, నెక్స్ట్ పాయింట్ ఎక్కడ కావాలి అక్కడ. జస్ట్ లైక్ నార్మల్ సాఫ్ట్వేర్ అని ఉంటుంది. సెలెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు టాప్ సెలెక్ట్ చేశారనుకోండి, ఓన్లీ టాప్ ఫేస్ మాత్రం మూవ్ అవుతుంది. ఇన్ ద సెన్స్ స్టిచ్. సో ఇన్సైడ్ ఏ మూవ్ కమాండ్, ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఏ స్టిచ్, జస్ట్ సెలెక్ట్ ఏ ఫేస్ ఆర్ సెలెక్ట్ ఏ ఎడ్జ్. ఏమవుతుంది? దానికి కనెక్ట్ అయిన ఎడ్జెస్ ఫేసెస్ మాత్రమే ఇక్కడ మీకు మూవ్ అవుతుంది, స్ట్రెచ్ అవుతున్నాయి. ఇప్పుడు దీనికి ర్యాంప్ కావాలనిపించింది. ఏం కావాలి?
ర్యాంప్ రెక్టాంగిల్ ఇలా డ్రా చేస్తా. 3 ఫీట్కి ఎంత ఇద్దాం? దిస్ ఈజ్ ఐఎమ్ గివింగ్ 4 feet, 20 feet. పుష్ చేసా ఇలా. ఇప్పుడు చూడండి, ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేసి మూవ్ టూల్ సెలెక్ట్ చేయండి, స్పెసిఫై పాయింట్, మూవ్ డౌన్ లైక్ దిస్. ఏమైంది? ఎడ్జ్ డైరెక్ట్గా మనకి ఇక్కడ విచ్ మేక్స్ ఏ ర్యాంప్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలా రూఫ్ ఒక ఫేస్ క్రియేట్ చేస్తారు. ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేసి మూవ్ అప్వర్డ్, అప్ వేరో. ఎంత హైట్ కావాలి? 10 feet. ఏమొచ్చింది మీకు అక్కడ? రూఫ్. అదేందా? సో లైక్ దిస్. అదే మీరు ఇక్కడ డైరెక్ట్గా పుష్ చేసి ఇప్పుడు లైన్ డ్రా చేయండి, ఆ టాప్ ఫేస్ మాత్రమే మూవ్ అవుతుంది. సో దీన్ని మళ్ళీ ఆఫ్సెట్ టూల్ యూజ్ చేసుకుంటాం. పుష్పల్ వద్దనుకుంటే ఈ పార్ట్ కూడా ఇలా డివైడ్ చేసి arrays. This is our move. సో ఆబ్జెక్ట్ మూవ్ చేయాలంటే ఏం చేయాలి? సెలెక్ట్ ఆబ్జెక్ట్, ప్రెస్ M, స్పెసిఫై ఫస్ట్ బేస్ పాయింట్, స్పెసిఫై యాక్సిస్ డైరెక్షన్, డిస్టెన్స్ ఎంత కావాలి? 20 feet. ఎంటర్. పాయింట్ తెలిస్తే పాయింట్ ఇవ్వండి, డిస్టెన్స్ కావాలంటే డిస్టెన్స్ ఇవ్వండి. ఇప్పుడు రెండు స్టిక్ అయిపోయింది సరే. ఇప్పుడు ఈ ఎడ్జ్ మూవ్ చేస్తే అదంతా ఆ ఫ్లోరు వాలు. ఇది కాంక్రీటు, ఇది బ్రిక్, రెండు కలిపేస్తారా? రియల్ టైం ఎక్కడ కూడా కలపకూడదు. సో రైట్నో ప్రాక్టీస్ చేయడానికి పర్లేదు, బట్ వెన్ యూఆర్ డూయింగ్ మోడలింగ్ ఈ ఫ్లోర్ మొత్తం ఒక గ్రూప్ అయి ఉండాలి, ఈ వాల్ మొత్తం ఒక గ్రూప్. ఇప్పుడు చూడండి, ట్రిపుల్ క్లిక్ సెలెక్ట్ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతున్నాయి కదా, అంటే మొత్తం అంతా ఒకటే ఆబ్జెక్ట్ అని అర్థం. బట్ మొత్తం అంతా ఒకటే ఆబ్జెక్టా? మీరు ఎప్పుడైనా మోడలింగ్ చేసినప్పుడు గ్రూప్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఏం ప్రిపేర్ చేస్తారు? మేక్ ఏ గ్రూప్. సో గ్రూప్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ప్రాపర్గా ప్లాన్ చేయాలి. జస్ట్ అంతవరకు ప్రాక్టీస్ చేయండి చాలు. ఓకేనా? సో ఫస్ట్ వన్ మూవ్. మూవ్ చేయాలంటే ఏం చేయాలి? సెలెక్ట్ ఎంటిటీస్ టు మూవ్, ప్రెస్ M, బేస్ పాయింట్, యాక్సిస్ డైరెక్షన్, డిస్టెన్స్. డిస్టెన్స్ ఇవ్వచ్చు ఆర్ అదర్ పాయింట్. మీకు డిస్టెన్స్ తెలిస్తే డైరెక్షన్ ఇచ్చి డిస్టెన్స్ ఇవ్వండి. డిస్టెన్స్ తెలిసారు పాయింట్ కావాలంటే పాయింట్ క్లిక్ చేయండి. ఓకేనా? యాక్సిస్ డైరెక్షన్ ఈజ్ యూస్ఫుల్ అనమాట. ప్రెస్ M. అదే స్ట్రెచ్ అవ్వాలంటే select entity to stretch. Select face or edge. Press M, base point, axis direction, distance. Face or edge. అంతేగా ఇప్పుడు ఉంది, ఇలా ఉంది. ఇప్పుడు ఈ ఫేస్ సెలెక్ట్ చేసి M అని కొడితే ఏమవుతుంది? మొత్తం ఆబ్జెక్ట్ మొత్తం స్ట్రెచ్ అవుతుందా? అలా. ఇప్పుడు నాకు ఇది 3 feet ఇచ్చాను, 3 feet కాదు 4 feet కావాలి. ఈ ఫేస్ సెలెక్ట్ చేసి మూవ్ కొట్టి పైకి 1 feet మూవ్ చేయి. పుష్పుల్ చేయాల్సిన పని లేదు కదా, ఆ ఫేస్ మూవ్ చేస్తే ఆటోమేటిక్గా స్ట్రెచ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నాకు 3 feet డోరు, నాకు 4 feet డోర్ కావాలి. సో ముందు ఈ ఫేస్ సెలెక్ట్ చేయండి, మూవ్ టూల్ యూజ్ చేయండి, ఇలా మూవ్ చేయండి. తర్వాత ఈ ఫేస్ సెలెక్ట్ చేయండి, మూవ్ టూల్ యూజ్ చేయండి, బేస్ పాయింట్ ఈ డైరెక్షన్లో ఎంత? 12. ఇప్పుడు టేప్ కమెంట్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది డిస్టెన్స్? మెజర్మెంట్ ప్యానల్ చూడాలి, ఎక్కడ చూడాలి వాల్యూ ఎంత ఉంది? 4 feet. అలా అర్థమైందా? when we select an edge or
face in the closed object, it will perform stitch operation. If you select entire entity, only entire entity, it will perform move operation. So this is ఈ edge delete చేయండి. Okay, we can make presentation also. ఏ డైమెన్షన్ ఇస్తున్నాం కదా, వాల్యూ ఇస్తున్నాం కదా, చూపించడమా? యా, వీ హ్యావ్ డైమెన్షన్. అర్థమైందా? స్టిచ్ ఆపరేషన్ చేయాలంటే ఏం చేయాలి? సెలెక్ట్ ఎడ్జ్ ఆర్ మూవ్, ఫేస్. ఎక్స్పెక్ట్ చేయాలి, పుష్పుల్ చేయాల్సిన పని ఫేస్ సెలెక్ట్ చేసి మూవ్ చేస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా స్టిచ్ అవుతుంది, పుష్పుల్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే పుష్పులే అవుతుంది ఫేస్ మూవ్ చేస్తే. సో దాన్ని స్టిచ్చింగ్ చేయాలంటే ఏం చేయాలి? మొత్తం ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయకూడదు. ఏ ఫేస్ అయితే మూవ్ చేయాలో ఆ ఫేస్ని సెలెక్ట్ చేయండి. బిహేవియర్ మీనింగ్ ఏంటి? స్టిచ్ కదా అది. అలా దాన్ని స్టిచ్ ఆపరేషన్ అంటాం. మొత్తం ఆబ్జెక్ట్ కాకుండా సెలెక్ట్ చేసిన ఎడ్జెస్ని, ఫేసెస్ని. ఇక్కడ మీరు ర్యాంప్స్ క్రియేట్ చేసుకోవచ్చు, పుష్పుల్ చేసేవచ్చు, లేదంటే రూఫ్ క్రియేట్ చేయొచ్చు స్టిచ్ ఆపరేషన్తో. ఆల్రెడీ హోల్ ఉంది, ఆ హోల్ ఆ ఫేస్ మూవ్ చేస్తే ఏమవుతుంది? హోల్ తగ్గినట్టే కదా. అలా లేదు, if you want to make a copy, to copy same points, select entities to copy, press M, base point, axis direction, distance. M type చేసినంటే before base point, press control key to make copy. కంట్రోల్ ఒకసారి ప్రెస్ చేయండి చాలు, పట్టుకోవద్దు, క్లిక్ చేసి వదిలేయండి. ఇట్లా మేక్ ఏ కాపీ. కంట్రోల్ పెట్టుకుంటే కాపీ అవుతుంది అనమాట. రొటేట్ కమాండ్లో కంట్రోల్ పెట్టుకుంటే రొటేట్ కాపీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నాకు ఈ ఫేస్ కావాలి, సెలెక్ట్ చేశాను, ఎంఎన్ టైప్ చేసా, కంట్రోల్ ప్లస్ చేసా, ప్లస్ వచ్చిందా? ఇప్పుడు బేస్ పాయింట్ పట్టుకున్నా, ఆ ఫేస్ని పక్కన పెట్టుకున్నా. నాకు కాలం మొత్తం కావాలి, మొత్తం సెలెక్ట్ చేశాను, బేస్ పాయింట్ పెట్టుకున్నాక కంట్రోల్ పెట్టచ్చు, లేదా ముందే కంట్రోల్ పెట్టారనుకో, అది ఇప్పుడు ఏమవుతుంది? డైరెక్ట్గా మూవ్ అవుతుంది. కంట్రోల్ ప్లస్ చేస్తే మూవ్, కంట్రోల్ ప్లస్ చేస్తే కాపీ. ఎందుకు ఇది మార్చేస్తే ఆఫ్ అయిపోతుంది మెజర్మెంట్ లేబుల్. సెలెక్ట్ ఎంటిటీస్, మూవ్, సైకిల్ కాపీ, స్టాంప్, మూవ్. స్టాంప్ అంటే ఏంటి? దిస్ సైకిల్ కాపీ. స్టాంప్ అంటే టు మేక్ మల్టిపుల్ కాపీసా? ఓకే, సరే, కొత్త ఆపరేషన్ ఇది 2024 స్టాంప్ కాపీ. అంటే ఒకేసారి మల్టిపుల్ టైమ్స్ క్లిక్ చేయాలి మీరు. ఇఫ్ యూ వాంట్ టు క్లిక్ మల్టిపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ ఇలా ఉంది, ఓకేనా? ఈ లైన్ రైట్ క్లిక్ చేసి ఎడ్జ్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి డివైడ్ చేస్తాం, 10 ఇచ్చాం. ఎవ్రీ డివిజన్ దగ్గర పెట్టాలి, ఓకేనా? సెలెక్ట్ చేయండి, మూవ్. ఫస్ట్ 1 టైం క్లిక్ చేస్తే కాపీ, 2 టైమ్స్ క్లిక్ చేస్తే స్టాంప్ కాపీ, అంటే మల్టిపుల్ టైమ్స్ అనమాట. బేస్ పాయింట్ ఇచ్చి మాన్యువల్గా ఇవ్వాలి అంటే స్టాంప్ కాపీ. ఇట్స్ ఏ న్యూ అప్డేట్. I don't know previously, now I know. నార్మల్గా కంట్రోల్ మళ్ళీ నార్మల్, ఫస్ట్ స్టాంపు నార్మల్, లైక్ దట్. నార్మల్ కాపీ, సింగిల్ టైం కాపీ అంటే ఒకసారే వస్తుంది. మూవ్ ఒకసారే వస్తుంది. కమాండ్ నార్మల్. సింగిల్ కాపీ, మల్టిపుల్ కాపీ అనుకుందాం మాన్యువల్ ఆపరేషన్లో, ఓకేనా? Press Control 1 time to single copy. Press Control 2 times to stamp copy.
స్టాంప్ ఆర్ మల్టిపుల్ కాపీ. మల్టిపుల్ కాపీ. ఓకేనా, ఇది మీ కాపీలో ఇది. బట్ అది మాన్యువల్ ఆపరేషన్. దిస్ ఇస్ ఏ మాన్యువల్ ఆపరేషన్. మాన్యువల్లీ యూ హ్యావ్ టు స్పెసిఫై ద పాయింట్. లేదు సార్ ఆటోమేటిక్గా ఒక అరే ఇవ్వాలి అన్నప్పుడు కాపీ అరే. నా నెక్స్ట్ వన్ అరే కాపీ. ఓకే, మూవ్ చేయాలంటే ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి డైరెక్ట్గా మూవ్ చేయండి. కంట్రోల్ పెట్టుకుంటే కాపీ, కంట్రోల్ ఆఫ్ చేస్తే స్ట్రెచ్. అరే ఇన్ ద సెన్స్ ఏంటంటే మల్టిపుల్ కాపీ. ఒక లైన్ ఉంది, రైట్ క్లిక్, డివైడ్ 10. ఈ లైను ఈ డిస్టెన్స్ ఎవ్రీ డిస్టెన్స్ పడిపోవాలి. సెలెక్ట్ చేయాలి, మూవ్, కంట్రోల్. ఇప్పుడు సెకండ్ డిస్టెన్స్ ఇద్దామా లాస్ట్ డిస్టెన్స్ ఇద్దామా? మీకు ఏది తెలుసు? రెండు కూడా తెలుసు కదా. ఇది సెకండ్ డిస్టెన్స్, ఇది లాస్ట్ డిస్టెన్స్. మీరు ఇచ్చే డిస్టెన్స్ బట్టి ఆపరేషన్ ఉంటుంది. సో నేను సెకండ్ పాయింట్ ఇచ్చాను. ఇప్పుడు మీకు కౌంట్ అనేది మల్టిప్లై అవ్వాలా, మధ్యలో పడాలా? ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ పడాలా, ఆ కౌంట్ దాని మధ్యలో ఆ లైన్ మధ్యలో పడాలా? మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇంటూ 10 ఇంటూ 5 ఇలా ఇంటూ 4. మీకు ఎడిట్ వాల్యూ కదా స్కెచ్అప్లో ఇన్స్టెంట్గా ఇంటూ 10. అదే బై 10 చేశారనుకోండి దాని లోపలే వస్తాయి. ఇంటూ 10 చేస్తే అక్కడ డిస్టెన్స్ వాల్యూ చూడండి మెజర్మెంట్లో ఇంటూ 10 బై 10. నెక్స్ట్ ఆబ్జెక్టు లాస్ట్ ఆబ్జెక్టు. మీరు ఇచ్చింది నెక్స్ట్ ఆబ్జెక్టా లాస్ట్ ఆబ్జెక్టా? సో అది మీకు తెలియాలి. మీరు ఏం కాపీ చేస్తున్నారో మీకే తెలియాలి. అర్థమైందా? ఇక్కడ మనకి పర్టికులర్గా ఏం లేదు, రెండు ఆపరేషన్స్ ఉంటాయి మీకు ఇక్కడ. ఇంటూ వాల్యూ బై వాల్యూ, ఇంటూ వాల్యూ బై వాల్యూ, ఇంటూ వాల్యూ అండ్ బై వాల్యూ. ఇంటూ చేస్తే ఏమైతే మల్టిప్లై చేస్తే, బై చేస్తే డివైడ్ అవుతాయి. ఎప్పుడు డివైడ్ చేయాలి, ఎప్పుడు మల్టిప్లై చేయాలి మీరు ఇచ్చే ఎండ్ పాయింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, పాయింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పండి నాకు, ఎల్ రైజర్ హైట్ 6 inches, థ్రెడ్ డెప్త్ 12 feet. ఇది ఇంటూనా మల్టిప్లైనా? ఇలాగా సెలెక్ట్, మూవ్, ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఇచ్చాను, కంట్రోల్ పట్టుకుని సెకండ్ పాయింట్ ఇక్కడ పెట్టాను. ఇప్పుడు ఏం కావాలి? ఇంటూ. ఇంటూ ఎన్నిసార్లు కావాలి? 10. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి క్లోజ్ చేయండి. కిందకి 6 inches, ఇటు 12, ఇలా పుష్తో 2 inch పుష్ చేయండి. ఈ మొత్తాన్ని మీరు నార్మల్గా గ్రూప్ చేయాలి. ఈ గ్రూప్ గురించి తర్వాత చెప్తా. ఇప్పుడు నాకు స్టైల్ ఎండ్ పాయింట్స్ వద్దు కాబట్టి ఎండ్ పాయింట్స్ని ఆఫ్ చేసా. దీన్ని మళ్ళీ మూవ్ టూల్తో 36 కాపీ చేసా, సింగిల్ కాపీ. సో సైడ్ సపోర్ట్ వచ్చింది, స్ట్రింగర్ వచ్చింది. ఈ స్ట్రింగర్ మీద 2 inch. ఈ మొత్తాన్ని మళ్ళీ గ్రూప్. ఈ సపరేట్ వుడ్, అది సపరేట్ వుడ్, అది సపరేట్ వుడ్. ఎప్పుడైతే మనం మోడలింగ్ చేసినప్పుడు సపరేట్ బిహేవియర్ వస్తుందో అప్పుడు మనం ఏం చేయాలంటే మోడలింగ్లో గ్రూప్ అదర్వైజ్ స్టిక్ అయిపోతాయి. స్టిక్ అయిపోవాలా వుడ్ అది మూవ్ టూల్ ఇచ్చేయండి. మళ్ళీ చెప్పండి కాపీ మల్టిప్లై ఇంటూ కదా, సెలెక్ట్ చేసి ప్రెస్ M, గివ్ ఏ బేస్ పాయింట్. ఇప్పుడు ఏం చేద్దాం? ఫస్ట్ కంట్రోల్కి కొట్టండి. ఏం కొట్టాలి? కంట్రోల్. తర్వాత సెకండ్ పాయింట్ ఇవ్వండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇంటూ 10. అంతే. అంటే ఏం చేశాను, ఈ మొత్తం ఇచ్చిన తర్వాత అంతే. అది కంటిన్యూషన్స్, కాపీ కంటిన్యూషన్. కాపీ ఎండ్ అయిపోతే ఎండ్. లేదు సార్ మల్టిపుల్ టైమ్స్ చేద్దాం సార్ అంటే ఇంటూ వాల్యూ ఆర్ బై వాల్యూ. అర్థమైందా? ఇప్పుడు నేను పెద్ద రూమ్ పుష్ పుల్
ఇది గ్రూప్. ఇది ఒక రూమ్ అనుకుందాం. సో ఐ విల్ గో విత్ వేర్ హౌస్. మీకు రాదు, మీరు ఏం చేయలేరు. ఇక్కడ నేను క్లాస్ రూమ్ టేబుల్ చైర్ ఇది బాగుంది కదా, ఇది బాగుంది, ఇది పెడదాం. ఏం పెట్టినాం, ఇది పెట్టినా సింపుల్గా డౌన్లోడ్ చేసేద్దాం. దీన్ని స్కేల్ చేస్తున్నాను. సో ఇలా పెట్టి కంట్రోల్ పట్టుకుని ఏం చేద్దాం, లాస్ట్ అయినా ఇప్పుడు ఏం చేయాలి, ఇంటూ బయ్యా బై 5 బై 3 బై ఎస్. ఇన్ స్కెచ్అప్ వీ కెన్ డూ వాట్, వీ కెన్ సింప్లీ రీడ్ ద వాల్యూ ఇన్స్టెంట్లీ. అది నార్మల్గా కంట్రోల్ లాస్ట్ పెట్టా by 10 ఎక్కువైపోయి by 8 by 7 like this. లోపలికి వెళ్తాం, కంట్రోల్ 6 inch. అలా అరెస్ట్ వెళ్తా ఇదొక క్లాస్ రూమ్. అదవుతుందా, నీట్గా ప్రిపేర్ చేయండి, విండో ఓపెనింగ్స్ అవ్వండి, ప్లాన్ చేయొచ్చు. గ్రూప్ చేయకుండా ప్లాన్ చేయలేం, గ్రూప్ అయితే మీకు రావాలి. సో బిసైడ్ ఆఫ్ దట్ దిస్ ఈజ్ యువర్ మూవ్ కాపీ స్టేజ్ array into multiply divide by division. సో నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, లైన్ కొట్టి వాట్ యూఆర్ డూయింగ్ మిస్టేకింగ్లీ ఈ లైన్ సెలెక్ట్ చేస్తున్నారు, మూవ్ కొడుతున్నారు, ఇక్కడ ఇచ్చి బై 20 వేస్తున్నారు, ఆ లోపల వస్తాయి. అక్కడ బై చేస్తాం, ఇంటూ ఇస్తాం, మీకు తెలియాలి, అది మీకు తెలియాలి అంతే. మీరు ఇచ్చే డిస్టెన్స్ ఏ డిస్టెన్స్ వస్తే అక్కడ డిస్టెన్స్, అప్పుడు మనం మల్టిప్లై అవ్వాలి. లాస్ట్ డిస్టెన్స్ ఇచ్చినప్పుడు డివైడ్ అవ్వాలి. అక్కడ పర్టికులర్గా స్టెప్స్ ఏమి ఉండవు, ఆటోకేర్ లాగా ఫిట్ ఆప్షను లాస్ట్ నెక్స్ట్ సెకండ్ డిస్టెన్స్ ఆర్ లాస్ట్ డిస్టెన్స్ అని అడగదు. మీరు ఇచ్చే వాల్యూ మీకు తెలియాలి. ఆటోకేర్లో మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి కాపీ అరేలో, ఫిట్ ఆప్షన్ అండ్ లాస్ట్ ఆప్షన్. అక్కడ క్లిక్ చేసి వాల్యూ చేస్తాం, ఇక్కడ అలా కాదు, మనం డైరెక్ట్గా అనలైజ్ చేసుకుని. సో లాస్ట్ కాబట్టి లాస్ట్ పెట్టి ఇప్పుడు బై ఇస్తా 10 లైన్ పుష్ 6 inches 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 ఈ డబుల్ టైం 6 అయిపోయా. ఇలా ఫాస్ట్నెస్ చాలా ఇంప్రూవ్ అవ్వాలి. సెలెక్ట్ చేస్తారు, బ్యాక్ ఎడ్జెస్ కనబడకూడదంటే ఏం చేయమన్నా కే గుర్తుందా. బ్యాక్ ఎడ్జెస్ మనకి కింద కబోర్డ్స్ వస్తాయి కదా, అలా ఎరేస్ టూల్తో అయిపోయిన స్టెప్. ఇది ఒక రకం స్టెప్.
కింద నీట్గా కబోర్డ్ ప్లాన్ చేయండి. కబోర్డ్స్ అండర్ స్టేట్స్. కబోర్డ్స్ కింద స్టేట్స్ ఇలా వస్తూ ఉంటాయి. నీట్గా డిజైన్ చేయాలి లోపల మీరు. ఇటు ఒక 2 స్టెప్స్ ఇచ్చి ఇలా 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 అర్థమవుతుందా? సో డిజైన్ ఐడియాస్ ఫస్ట్ మీకు కమెంట్స్ బాగా అర్థమైతే డిజైన్ ఐడియాస్ చాలా చేయొచ్చు. దట్ ఈస్ యువర్ పుష్ఫుల్ మూవ్. మూవ్లో మూవ్, కాపీ, స్ట్రెచ్, అరే అండ్ దిస్ ఈజ్ ద స్టాంప్ కాపీ. వెరీ ఇంపార్టెంట్, కొత్త ఆప్షన్ నాకు ఇది. మల్టిపుల్ టైమ్స్ మాన్యువల్గా చేయాలంటే మాన్యువల్గా క్లిక్ చేద్దాం. మాన్యువల్గా క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా రావాలంటే ఇంటూ వాల్యూ ఆర్ బై వాల్యూ. ఇంటూ అంటే ఇక్కడ ఎక్స్ టైప్ చేసిన పల్లె, ఇంటూ టైప్ చేసిన పల్లె. ఎక్స్ అయినా టైప్ చేయొచ్చు, మన న్యూమరికల్ కీబోర్డ్లో ఇంటూ అయినా టైప్ చేయొచ్చు. ఓకేనా? ఈ ప్రాసెస్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్ విల్ కంటిన్యూ రిమైనింగ్ కమెంట్స్.